బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయగానే ఇమీడియట్లీ బంగ్లాదేశ్ రెస్పాండ్ అయ్యారు సేయింగ్ మేము ఇండియా ట్రావెల్ చేయము T20 వరల్డ్ కప్ ఆడటానికి మా మ్యాచ్లు అయితే ఇండియాలో ఆడబోతున్నామో అవన్నీ శ్రీలంక షిఫ్ట్ చేయమని అడిగారు. దీని మీద ఐసీసీ త్వరలోనే డిసిజన్ తీసుకుంటారు. కానీ వాట్ ఫాలో టుడే వాజ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఉన్నాయి అవన్నీ బ్రాడ్కాస్టింగ్ బ్యాన్ చేస్తున్నాం, ఒక్క మ్యాచ్ కూడా చూపిస్తాం వీల్లేదు బంగ్లాదేశ్లో అని. దీనివల్ల ఇండియాకి ఏమైనా లాసా? ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యలో ఏ బ్రాడ్కాస్టింగ్ డీల్ లేదు. అండ్ ఆల్సో 90% ఇన్కమ్ బ్రాడ్కాస్టింగ్లో వచ్చేది డొమెస్టికలీ. సో 0% ఫైనాన్షియల్ లాస్. దీనివల్ల ఇండియాకి ఏ ఫరకు పడదు. అండ్ బంగ్లాదేశ్ T20 వరల్డ్ కప్ ఆడటానికి ఇండియా ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఇచ్చిన రీజన్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫర్ ప్లేయర్స్ అంట. దీనికంటే పెద్ద జోక్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నాయంటే అది బంగ్లాదేశ్లో. లాస్ట్ 2 years నుంచి వాళ్ళ బెస్ట్ ప్లేయర్ షకీబుల్ హసన్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను బంగ్లాదేశ్ రావట్లేని తనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి. ఎనీవేస్ ఇండియా గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద డిసిజన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బంగ్లాదేశ్లో అయితే జరుగుతున్న ఇండియన్స్తో ఇండియా హ్యాడ్ టు టేక్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టాండ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఇష్యూస్ కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ గురించి చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా 1 monthలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అది సంగతి. దీని గురించి మీరేమంటారు? వాట్స్ యువర్ ఒపీనియన్? కామెంట్ బిలో.